కొమెర గ్రామంలో జరిగిన పాశవిక సంఘటన ఏదైతుందో 2 నెలల పసికందు దారుణంగా చంపిన ఖండన ఏదైతే సంఘటన ఉందో ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సిగ్గుసేటుగా బహుజన్ సమాజ్ పార్టీ చెప్తున్న విషయం స్పష్టం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవనీయులు పెద్దలు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు, మరొక నాయకులు గౌరవనీయులు డిఎస్పి ఫౌండర్ ప్రెసిడెంట్ విశార్దన్ గారు, మరొక గౌరవనీయులు బిఎస్పి స్టేట్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ ముదిరాజు గారు, అంతటి నాగన్న గారు, బిఎస్పి నాయకులకు, రాష్ట్ర నాయకులకు మరియు డిఎస్పి నాయకులకు, బీసీ సంఘ నాయకులకు అందరు కూడా, కమ్యూనిస్టు నాయకులకు అందరు కూడా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా జై భీమ్ తెలుపుతా ఉన్నాను. అటు జెర్సేపు జెర్సేపు మాది కూడా వినండి, జెర్సేపు బాగా అరే వినండి, అరే వినండి, వినండి 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 రాజ్యాంగబద్ధంగా డ్యూటీ చేయకుండా మాట్లాడుతున్నాం. వినండి, మేము ఈ తిరిగా ఒక మాట అంటే నీకు ఇబ్బంది అవుతుంది. 2 నెలల పిల్లలు చచ్చిపోతే ఏం బాగా అవుతలేదా? అరే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన కొనసాగుతుందని చెబుతుంటూ ఈరోజు ఒక గుడి దగ్గర అన్న కూర్చో చేస్తే నువ్వు కూడా పెద్ద మంచి కూర్చోనా? అదే కూర్చోరు అన్నకు నువ్వు ఉండే కూర్చోని ఉన్నవాడు మేము గట్టి మాట్లాడదాం అనుకుంటున్నాం. నువ్వు కూర్చోనా? సరే ఫోన్ పై ఏం చేస్తావు? ఒక 100 రూపాయలకు సంబంధించిన ఈ దారుణమైన సంఘటన రేవంత్ రెడ్డి గారు మీరు వినండి. తెలంగాణ రాష్ట్రంలో ఒక గుడిని దర్శించుకోనికే అణగారిన వర్గాలకు సంబంధించిన ఒక కుటుంబం 100 రూపాయలు ఇవ్వలేక ఈరోజు వాళ్లకు సంబంధించిన 2 నెలల పసిగన్ను మొత్తం కూడా మీకు చంపించుకునే పరిస్థితి రావడం అంటే ఈ రాష్ట్రంలో మీరు బహుజనులు అభివృద్ధి చేసిన పరిస్థితి కనబడుతుందనే విషయం మేము స్పష్టం చేస్తున్నాం. మనం ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని బహుజన్ సమాజ్ పార్టీ చాలా స్పష్టంగా చెప్తున్నది. గత 6 నెలల నుండి కోదాడలో కల్ల రాజేష్ ఒక మాదిగ యువకుడు 1,00,000 రూపాయల కోసం యువకుడు ఎంతో భవిష్యత్తున్న యువకుడు ఆయన ప్రాణాలు తీసిన పరిస్థితి. షాద్ నగర్ లో ఒక ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ లో
ఒక మాదిగ యువకుని సజీవ దహనం చేసిన పరిస్థితి, ఇంకొక అమ్మాయిని రైతు వేదిక దగ్గర అత్యాచారం చేసి చంపిన పరిస్థితి, మెదక్లో ఒక వివాహితను అత్యాచారం చేసి చంపిన పరిస్థితి, మెదక్లో ఒక పీజీ చేసిన యువకుడిని డబ్బు కొట్టకపోతే ఈ కులము వివక్షత వల్ల తరిమేసి గ్రామ బహిష్కరణ చేసిన పరిస్థితి. నేడు మరి ఈ రాష్ట్రంలో ఒక గుడికి వెళితే 100 రూపాయలు దర్శనం, 100 రూపాయల దర్శనం టికెట్ కట్టే పరిస్థితి లేకపోవడం వల్ల, ఒకవేళ 100 రూపాయలు కడితే ఇబ్బంది అవుతుందని ఆర్థిక స్థితి వల్ల ఈరోజు ఒక సాకలి ఒక మాదిగా ఇద్దరు దంపతులు వాళ్ళు ఎన్నో కళలతో కన్న 2 నెలల పసికందును ఈరోజు వాళ్ళు కోల్పోవాల్సి వస్తున్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మనమందరము ఓట్లేసి గెలిపిస్తున్న ఈ పార్టీల నాయకులందరూ మొన్న కోదాడలో కావచ్చు, లేకపోతే షాద్నగర్లో కావచ్చు, నేడు నాగర్ కర్నూలులో కావచ్చు, ఈ 3 నియోజకవర్గంలో అమానుషంగా మనల్ని చనిపోతే 90% ఉన్న మనమందరం ఓట్లేసి గెలిపించిన ఈ ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా సందర్శించకపోవడం అనేది నిజంగా సిగ్గుచేటు. ఇది సిగ్గుచేటు. ఇది మనం అందరం కూడా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎమ్మెల్యేలారా, నిజంగా మీరు అన్నం తింటుర్రా? మీరు గడ్డి తింటుర్రా? నిజంగా మీరు అన్నమే తింటే ఎవరు బాధితులు, ఎవరు నష్టం చేశారనే విషయం పక్కకు పెట్టి మానవత్వ కోణంలో మీరు ఇప్పటి వరకు వీళ్ళను సంబంధించకపోవడం అంటే వీళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏం చేస్తారు అనే మీకు అహంకారం. ఈ అహంకారానికి 2028లో అందరం కలిసి ఖచ్చితంగా మీకు సమాధానం ఉంటుందన్న విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. సమాధానం ఉంటుంది. మీరు అనుకుంటున్నారు మా దగ్గర డబ్బు ఉంది, మందు ఉంది కాబట్టి మేము ఎలక్షన్లప్పుడు వచ్చి మేనేజ్ చేశామని. కానీ మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం ఉంది. ఈ తెలంగాణలో గ్రామానికి పోతుంది. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ 2028లో మీకు పనిష్మెంట్ ఇస్తాడనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాను బహుజన్ సమాజ్ పార్టీ తరఫు నుంచి. నేను ఒకటే అడుగుతున్నాను, చాలా సందర్భాలలో కోదాడలో కావచ్చు, ఎవరో షాద్నగర్లో కావచ్చు, నేటి నాగర్ కర్నూలులో కావచ్చు, పోరాటం చేస్తున్నది డిఎస్పీ, బిఎస్పీ, ఎంఆర్పిఎస్, సామాజిక సంఘాలు. మరి వీళ్ళకే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల బాధ్యత ఉందా? నిజంగా టిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు ఈ బాధ్యత లేదా? ఈ బాధ్యత లేకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎక్కడి నుంచి మేము చెప్తున్నామో మీరు గమనించండి. మీరు ఈ బాధ్యత లేని మనుషులను మనల్ని కాపాడమని ఏవైతే మీరు ఓట్లు వేస్తారో మీ ఓట్లే మనల్లో ప్రాణాలు తీస్తుందనే విషయము నేటి ఇక్కడి నుండి రేపు మీ ప్రాణం కూడా తీసే పరిస్థితి కూడా వస్తుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోని రోజు ఇలాగా జరుగుతుందనే విషయం కూడా స్పష్టం చేస్తున్నా. రెండో విషయము, కుల వివక్షత చేసి దారుణంగా కొట్టి మళ్ళీ బాధితుల మీదనే మీరు కేసు పెట్టామంటే పోలీసులకు ఎంత ధైర్యం అండి?
ఎంత ధైర్యం అండి. సిగ్గు సిగ్గు పోలీసు యంత్రాంగం, సిగ్గు సిగ్గు పోలీసు యంత్రాంగం. ఇప్పుడు ఈ వేదిక నుండి మేమందరం కూడా డిఎస్పీ కావచ్చు, డిఎస్పీ కావచ్చు, మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇమ్మీడియట్ గా వాళ్ళ మీద పెట్టిన కేసు మీరు ఇమ్మీడియట్ గా దాన్ని విత్డ్రా చేయాలి, దాన్ని కొట్టాలనే విషయాన్ని మేము బిఎస్పీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాము. లేని పక్షంలో మా కార్యాచరణ కూడా ఉంటుంది. ఏం జరగాలో అది కూడా జరుగుతున్న విషయం కూడా గురించి మీరు గొప్పగా చెప్తారు. కేసీఆర్ ఇట్లా దొంగ లంగా లపంగా లుచ్చాన్ని మాట్లాడుతున్నా మీరు, మరి మిమ్మల్ని ఏమనాలో మిమ్మల్ని ఏమనాలి అంటున్నా, మిమ్మల్ని మీరు కూడా అదే కోవట్ సెంటర్ అనే విషయం కూడా బహుజన్ సమాజ్ పార్టీ చెప్తున్నారు క్లియర్ గా. కాబట్టి నేను ఒకటే విషయం చెప్తున్నా మనందరికీ, ఈ వేదిక నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం క్లియర్ గా. మానవర్ కాంశీరామ్ గారు ఒకటే మాట చెప్తేవాడు ఓకే అయ్యా, పాలకులపై ఎప్పుడు కూడా దాడులు జరగవి, ఏం జరిగినా పాలితులపైనే జరుగుతాయి అని చాలా క్లియర్ గా చెప్పేవారు. అదే జరుగుతుంది పాలితుల పైన, మన పైన. మరి అదే పాలితుల పైన మనం జరుగుతూ ఉంటే మనం ఎన్ని రోజులు ఇంకా ఈ పోరాటాలు చేస్తూ ఉందాం. ఆడికెళ్ళి కోయాడ కాడికెళ్ళి మెల్లగా నాగర్ కర్నూలు వచ్చింది, ఇంకెక్కడెక్కడ పోతుంది తిరుక్కుంటా ఈ రౌండ్ మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం తిరుగుతూనే ఉంటుంది. మనం పోరాటాలు చేస్తూనే ఉండాలి. మన వాళ్ళకే ఓట్లు వేయరి, మళ్ళీ వాళ్ళే గెలిపేరి, మళ్ళీ ఇదే పోరాటం చేస్తూనే ఉంటాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు మీరు ఆలోచన చేయాలి. ఏ వర్గాలు అయితే దాడి చేస్తున్నాయో ఆ వర్గాలను మనం ఓటుతో దాడి చేయకపోతే వాళ్ళు ఎప్పుడు కూడా మన మీద దాడి చేస్తారనే విషయం కూడా మేము స్పష్టం చేస్తా ఉన్నాము. ఒక విషయం చెప్తా ఉన్నాము, మనమందరం ఆలోచించాలి. మీరు షాద్ నగర్ సంఘటన తీసుకొని ఎస్సీల పైన బీసీల దాడి, ఇమ్మీడియట్ గా బీసీ మీద చట్టంలో కేసు పెట్టి రాష్ట్ర జైలుకు పంపారు. ఎస్సీల పైన బీసీల దాడి, బీసీని మనం అందరం పోయినా మాట్లాడినాం, మేము కూడా పోయినా అందరూ వచ్చి మాట్లాడినాం. బీసీ మీద కేసు పెట్టి జైలుకు పంపించారు. ఏదైతే మీరు కళ్ళ రాజేసి కోయాడకు మనం అందరం వెళ్ళినాం. కోయాడకు ఏదైతే కళ్ళ రాజేసి పోలీస్ స్టేషన్ లో ఏదైతే దాడి జరిగి చనిపోయిండో ఆయన పైన పోలీసులు 3rd డిగ్రీ ఉపయోగించారు. కాబట్టి 3rd డిగ్రీ ఉపయోగించిన దాంట్లో ఒక బీసీసీఐ ఉన్నాడు, ఎస్ఐ రెడ్డి ఉన్నాడు. బీసీసీఐ ఉన్నాడు, ఎస్ఐ రెడ్డి ఉన్నాడు. అక్కడ ఏమైంది, బీసీసీఐ ఏమో సస్పెండ్ అయ్యిండు, ఎస్ఐ రెడ్డి ఇంకా అయితే లేడు. అంటే రేవంత్ రెడ్డి కుల రాజకీయాలు తప్ప ఇంకేం చేస్తున్నారని మేము ఈ వేదిక నుంచి అడుగుతా ఉన్నాము. నిజంగా నీకు ప్రజాపాలన భారత రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే మీరు ఇమ్మీడియట్ గా ఇద్దరు కూడా సస్పెండ్ చేయాల్సింది. చేయలేదంటే మీ కులాన్ని కాపాడుతున్నాం అని చెప్పి వాళ్ళకు అర్థమైపోయి వాళ్ళు ఇంకా ఈ ఎస్సీ ఎస్టీల పైన దాడులు చేస్తున్నారనే విషయాన్ని మనం అందరూ గమనించాల్సిన అవసరం దాని విషయం కూడా స్పష్టం చేస్తున్నా. కాబట్టి సోదరులారా, అక్కడ ఒక ఉద్యోగి, ప్రభుత్వం ఆవరపడే ఉద్యోగి రెడ్డి సస్పెండ్ చేయడానికనే మనకి ఇబ్బందులు అయితే ఈ రోజు ఇక్కడ సర్పంచ్ రెడ్డి, ఏం పేరైన పేరు తుకారాం రెడ్డి, అంటే ఈయన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రానికే ఈయన పని చేస్తాడు, డబ్బులు ఇస్తాడు, ఈయన ప్రభుత్వం నిలవడానికే. మరి ఈయన సస్పెండ్ చేయాలంటే ఆయన చర్యలు తీసుకుంటాడా? ప్రభుత్వం ఆవరపడే రెడ్డిని సస్పెండ్ చేయలేకపోతుండు, ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చే రెడ్డిని సస్పెండ్ చేస్తారా? సస్పెండ్ చేసే పరిస్థితిని మీరు ఉండగానే మీరు అనుకుంటారు. కానీ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎస్సీ ఎస్టీ ప్రజలకు అర్థమయ్యే విధంగా పెద్ద ఎత్తున పోరాటం జరిగే పరిస్థితి మీరే తీసుకొస్తారు. అది జరుగుతుందనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. అది పోతే మనమందరం ఆలోచించాల్సింది. ఇంకో విశారదనాన్న కూడా ఉన్నారు కాబట్టి నేను ఒక విషయం స్పష్టం చేస్తున్నా. నేనేమంటున్నానంటే, అయ్యా, భారత రాజ్యాంగం ద్వారా ఎస్సీ ఎమ్మెల్యేలు గెలిచారు, ఎస్టీ ఎమ్మెల్యేలు గెలిచారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ల వల్లనే మీరు గెలిచారు. మీకు మనోళ్ళ మీద దాడి జరిగితే కోలాల కాడికి వెళ్ళి కూడా మనం పరిస్థితి తీసుకొస్తే ఇంతవరకు ఒక ఎస్సీ ఎమ్మెల్యే మీకేమన్నా సిగ్గుందా అని అడుగుతున్నా బహుజన్ సమాజ్ పార్టీ నుంచి.
మీరు కనీసం ఒక పేపర్ స్టేట్మెంట్, మీకు కనీసం ఒక పేపర్ స్టేట్మెంట్ ఏ వర్గాలలో అయితే మీరు పుట్టిరో ఆ వర్గాలకు సంబంధించిన మనుషుల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు జరిగితే అసెంబ్లీలో ఒక మాట మీరు మాట్లాడకపోవడం అంటే మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ కు మీరు ఎంత సేవ చేస్తున్నో ఈ ప్రజలకు చెప్పే పని మేము తీసుకుంటామనే విషయం కూడా స్పష్టం చేస్తున్నాము. అదేవిధంగా బిఎస్పీ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నది. ఏ నిర్ణయం అంటే ఒక వారం రోజుల లోపల ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కనుక ఈ అమ్మాయి విషయంలో, ఇద్దరి విషయంలో, ఆ పసికంది విషయంలో మీరు కనుక అసెంబ్లీలో మాట్లాడకుంటే ఖచ్చితంగా బిఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుతమైన పరిస్థితుల్లో అన్ని మీ ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎమ్మెల్యేలో నిరసన కార్యక్రమం బిఎస్పీ తీసుకుంటున్న విషయం కూడా స్పష్టం చేస్తా ఉన్నాము. మీరు మాట్లాడే వరకు మిమ్మల్ని నిడిచిపెట్టేది లేదు. ఎందుకంటే మీరు గెలిచింది, మీరు కాంగ్రెస్ నుంచి కావచ్చు, మీరు టిఆర్ఎస్ నుంచి కావచ్చు, మీరు బీజేపీ నుంచి కావచ్చు, కానీ మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాటం వల్ల, త్యాగం వల్ల మీరు గెలిచారు కాబట్టి దాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఒక 1 వీక్ లోపల, వారం లోపల కనుక మీరు కనుక వీళ్ళ విషయంలో న్యాయం చేయకపోతే, ఈ 2 నెలల పసికందు న్యాయం చేయకపోతే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలను శాంతియుతంగా వాళ్ళ నియోజకవర్గంలో నిరసన కార్యక్రమాలు రాజ్యాంగబద్ధంగా బహుజన్ సమాజ్ పార్టీ చేస్తున్న విషయాన్ని కూడా ఈ వేదికని చెప్తున్నామనే విషయం కూడా స్పష్టం చేస్తున్నాం. కాబట్టి సోదరులారా, మనం అందరం కూడా ఆలోచన చేయాలి. మనోళ్ళ మీద అత్యాచారాలు జరిగినా, దాడులు జరిగినా, ఏం జరిగినా ఓ ఇందిరమ్మిల్లు 10 లక్షలు 20 లక్షలు డబ్బులు, ఇదేనా మనకు సొల్యూషన్? ఇదేనా సొల్యూషన్? మనం అందరం ఆలోచన చేయాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఆలోచన చేయాలి. ఈ వేదిక నుంచి ఈ రాష్ట్రంలో వింటున్న మనుషులందరూ ఆలోచన చేయాలి. అంటే మనోళ్ళని, అమ్మాయిలను అత్యాచారం చేసి 2 నెలల పసికందు తన్ని చంపి గుడికి పోతే 100 రూపాయలు లేకపోతే దాడి చేసి చచ్చిపోతే ఈ సావే దేని కారణమే? ఇదంతా ఈ చిన్న 2 నెలల పసికందు సావడానికి కారణం ఎంత? 100 రూపాయలే. 100 రూపాయలకు ప్రాణం పోయే పరిస్థితి అన్నది. అలా మీ పాలన 78 సంవత్సరాల మీరు పాలించిన పాలన ఎట్లుందంటే, మేము 100 రూపాయలు దేవునికి 100 రూపాయలు ఇచ్చి మొక్కలేని పరిస్థితి ఉన్నది. గుళ్ళు కట్టేది మీరు, దానికి పైసలు పెట్టేది మీరు, ఆ గుళ్ళ మీద ఉన్న భూములన్నీ తినేది మీరు, కోట్లు సంపాదించేది మీరు. మళ్ళీ మేము సంపాదించిన పైసలు కూడా ఆ దేవుని చూడాలంటే మా వాళ్ళు 100 రూపాయలు ఇవ్వాలి. ఆ 100 రూపాయలు ఇవ్వకపోతే మళ్ళీ మమ్మల్ని చంపేశారు. ఇదేనా?